ఉద్యోగాలు ఇచ్చింది అక్క మీ అందరికీ, మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు ఈసారి ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, ఆయన ఇంకో వియ్యంకుడు కొడుకో ఏ కొడుకో ఆయన రాజ్యసభ, ఇంకో అల్లుడు మంత్రి. ఆయన ఇంట్లో మాత్రం 5గురికి ఉద్యోగాలట. ఆయన ఇంట్లో 5గురికి ఉద్యోగాలు. కానీ మన పేదోళ్ళ ఇంట్లో మాత్రం ఒక్క ఉద్యోగం రావద్దు. అదే పేదోళ్ళు బతకద్దే. పేదోళ్ళు ఏం చేయాలంటే గొర్రెలు వడగా కాసుకోవాలి, బర్రెలు కాసుకోవాలి, కూలి పని చేయాలి, కూలీనాలు చేసుకొని బతుకులు బర్బాద్ కావాలి తప్ప ఆయన కుటుంబం మాత్రమే బతకాలి, ఇంకోళ్ళు బతకద్దని చెప్పి మోసం చేస్తాడు. నేను అంబేద్కర్ జయంతి చేసుకున్నాము నిన్న, అవునా కదా? వచ్చిండ కేసీఆర్ సార్? అంబేద్కర్ రాడే. అంబేద్కర్ పేదల కోసం బతికింది కానీ పేదల బాధలు తెలుస్తున్నాడు. కానీ అంబేద్కర్ పేదంటే ముఖ్యమంత్రి పడదు. ఎందుకంటే దళిత బంధు ఇచ్చింది, అందరికి ఇచ్చింది దళిత బంధు. ఒక్కొక్క దళితుని అకౌంట్లో 10 లక్షలు పడ్డాయడా? మీరు తప్పు మాడుతున్నారని 10 లక్షలు పోయి చూసుకొని, ఇప్పుడు పోయి చూసుకొని అకౌంట్లో పడితే వాళ్ళు చూసుకొని పడ్డాయి, వాళ్ళు చూసుకొని పోయి అందరికి 3 ఎకరాలు ఇచ్చింది కదా దళితులు అందరికీ. ఏమన్నాడు కేసీఆర్ సార్ అని తెలుసా? తెలంగాణ రాష్ట్రంలోట ఒక్క ఎకరానికి 20 లక్షలు వాడుతుందట. ఒక్క ఎకరానికి ఎంత? 20 లక్షలు. అంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తే 30 లక్షలు, ₹1 కోటి వస్తాయి, దాదాపు 90 లక్షల రూపాయలు వస్తాయి. మరి దళితులకు 3 ఎకరాలు ఇస్తే దళితులు కోటీశ్వరులు అవుతారు కదా. మరి కేసీఆర్ సార్ ఇవ్వనలేదా? ఎందుకంటే దళితులు కోటీశ్వరు కాబట్టి బికారిగా ఉన్న దళితులు 100 కోటీశ్వరు అయితే అడుగుతారా, గట్టి అడుగుతారా? అవునా కదా? దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు, ముఖ్యమంత్రిని చేయలే. దళిత బంధు ఇస్తాడు, దళిత బంధు ఇయ్యలే. అవునా కదా? 3 ఎకరాలు ఇస్తాడు, 3 ఎకరాలు ఇయ్యలే. ఇట్లా అన్ని మోసం చేస్తున్నాడు, పెద్ద మోసకారి. ఇలా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు మనిషి పొద్దున లేస్త కంచెల్లి రాత్రి పండుకునే వరకు కూడా అన్ని పథకాలు కేంద్రం ఇస్తున్నది. పొద్దున్న లేస్తాం, మా అక్కలు ఛాయ్ పెడతారు, ఛాయ్ పెట్టి ఆ పొయ్యిల కట్ట మీద కళ్ళని ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చెప్పి మోడీ గారి అమ్మ అట్నే ఉంటుంది కాబట్టి, మోడీ గారి కుటుంబం అటువంటి పేద కుటుంబం కాబట్టి, నా అమ్మ మా కుటుంబ సభ్యులు మా గ్రామంలో పేదోళ్ళందరూ కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, అందరు ఈ కొట్ట కట్టల పొయ్యితోని, ఆ పొగతోని శ్వాస వస్తలేదు, బాధపడుతుంది. కాబట్టి ఈ దేశంలో పేదోళ్ళందరూ కూడా ఉచిత గ్యాస్ ఇస్తాను కాబట్టి గ్యాస్ ఇచ్చిండు. మీకు గ్యాస్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇలా ఇండ్లు ఇచ్చిండు, ఇండ్లు ఇస్తాడు. రోడ్ల కోసం ఇచ్చిన పైసలు, లైట్ల కోసం పైసలు ఇచ్చినాము. బియ్యం మోడీ గారే ఇస్తున్నారు. శ్మశాన వాటికి చచ్చిపోతే శ్మశాన వాటికి కూడా మోడీ గారే కట్టిస్తున్నారు. రైతు వేదికలు మోడీ గారే కట్టిస్తున్నారు. అన్ని కదా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అని చెప్పి మీ గ్రామ పంచాయతీకి ప్రతి పైసా కూడా మోడీ గారే ఇస్తున్నాడు. మీ టీఆర్ఎస్ 100 రోజుల పని కూడా మోడీ గారే ఇస్తున్నారు. అవునా కదా? ఇవాళ కిలోకి రూపాయి బియ్యం బయట ఎంత కస్తాక? 50 రూపాయలు 40 రూపాయలు కిలో బియ్యం. దేశంలో ఎక్కడైనా రూపాయి కిలో మీద దొరుకుతుంది? ఎక్కడైనా దొరుకుతుందా? మరి మీరు పైసలు కడుతున్నారు ఏమన్నా? మీరు ఒక్కసారి ఇప్పుడైతే మోడీ గారు 6 నెలలు ఫ్రీ ఇస్తారు. ఎందుకంటే కోవిడ్ అప్పుడు మీరు అందరు బాధపడుతున్నారు, పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 6 నెలల పాటు ఇంకా 6 నెలలు పెంచిండు. ఫ్రీగా బియ్యం ఇస్తాడు మోడీ సార్. కేసీఆర్ సార్ ఫోటో అడగదు. ఇది గ్రామంలో రవికుమార్ మంచోడే. ఇలా ఫస్ట్ టైం అక్కడ రేషన్ షాప్ దగ్గర మోడీ గారు ఫోటో పెట్టిండ్రే. రవికుమార్ చప్పట్లు కొట్టాలి లేదు అందరు గట్టిగా. ఎందుకంటే ఈ ఊరోళ్ళు గుర్తించాడు మోడీ గారు అన్ని ఇస్తారని చెప్పి. రూపాయికి కేసీఆర్ కడతాడు కిలో, ₹1 మీరు కడతారు. ₹2 కిలో బియ్యం వస్తాయా? ఎక్కడన్నా వస్తాయా? మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారో ఎవరు ఇస్తారో తెలుసుకోవాలా లేదా? తెలుసుకుంటున్నారు. మీరు ₹30 మోడీ సార్ ఇస్తున్నాడు. మరి ₹30 వచ్చే మోడీ సార్ కొట్టేస్తారా? పువ్వు గుర్తు కొట్టేస్తారా? ₹1 ఇచ్చే కేసీఆర్ కొట్టేస్తారా? ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా పువ్వు గుర్తు మోడీ సార్ ఇస్తే కేసీఆర్ సార్ మనకి ఏమి ఇస్తలేడు. ఉన్నాయి కమిషన్ల పేరుతో దొబ్బిపోతాడు, పొట్టు చంపుతాడు పైసలని. అన్ని పైసలు చంపుతాడు. కోటీశ్వరుడు తెలంగాణ రాష్ట్రంలో కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు అవుతున్నాడు. బికారిగాలం ఇంకా బికారిగాలం అవుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఏమంటుండంటే పైసలు ఇస్తే పేదోళ్ళు ఓట్లేస్తారట. మనం ఓట్లేస్తామట. ఓట్లేస్తామా? పైసలు ఇస్తే ఓట్లేస్తాం. ఒక్క ఓటుకు 20,000 ఇస్తాం. ఒక్క ఓటుకు 10,000 ఇస్తాం. ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత పొట్టు గుంటనక్క లెక్క, దున్నపోతు లెక్క పొట్టు దొబ్బిపోతాం. ఎన్నికలప్పుడు మాత్రం మళ్ళీ పైసలు ఇస్తే పేదోళ్ళందరము ఓట్లు వేస్తారని చెప్పి ఇలా దబ్బున్నాడు కూడా. బాగా అహంకారం మదం ఎక్కింది, తలకాకి ఎక్కింది మదం అంట. అందుకే వార్తలు ఉంచండి. ఇక్కడ బస్ స్టాండ్ లేదక్క. మీకు బస్ స్టాండ్ ఉందా? అలంపూర్లో బస్ స్టాండ్ ఉందా? అలంపూర్లో కాలేజ్ ఉందా? అలంపూర్లో 100 పడకల ఆసుపత్రి ఉందా? రోగం వస్తే ఎడికి పోతారు మీరు? కర్నూలు పోతారు. తెలంగాణ దాటి పోతారు మీరు. ఏమన్నాడు? 100 పడకల ఆసుపత్రి కడతాడు. కట్టిండా? ఈసారి కట్టిపిచ్చి తీసుకొచ్చి కేసుని అన్న కట్టేద్దాం. పట్ట కాబట్టి దానికి ఇలా కట్టేద్దాం. ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా?
పైసలు ఇస్తలేడే, ఇయ్యాడు పైసలు ఇయ్యాడు. ఇలా ఆయుష్మాన్ భారత్ మోడీ గారు ఇచ్చారు. దేశం మొత్తం కర్నూలు ఉన్నది, కర్నూలులో వచ్చి ఎక్కడైనా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోడీ గారు ఆయుష్మాన్ భారత్ ఇచ్చిండు. ఎక్కడ పేదలకు ఏ తలకాయ నొప్పి ఇచ్చినా, ఏ నొప్పి వచ్చినా, ఏది ఇబ్బంది అయినా మీరు కర్నూలులో చేసుకోవచ్చు, మీరు ముంబైలో చేసుకోవచ్చు, మీరు ఢిల్లీలో చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా కలకత్తాలో ఎక్కడైనా చేసుకోవచ్చు, ఫ్రీ ట్రీట్మెంట్. కానీ అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇస్తారు. ఎందుకంటే పేదోడు రోగం వచ్చి చచ్చిపోవాలి, బతకదు పేదోళ్ళు. ఆయనకి పేదలు అంటే పడది, పేదోళ్ళు బతుకుంటుంది ఎవరు కూడా. మరి ఒప్పుకుంటారు రైసారిగా, ఒప్పుకుంటారు రైసారి గట్టిగా చెప్తలేదు, ఒప్పుకుంటారు రైసారి గట్టిగా దెబ్బ కొట్టుడే కదా, కళ్ళు పొటపట ఉరకాలి, కొరకాలి మొత్తం మీ పొటపట కనుగొడితే కేసీఆర్ చూడక రక్తం కానాలి, గట్ల ఉరకాలి కోళ్ళు. అందుకే ఇవన్నీ వాస్తవ విషయాలు మీకు చెప్పడానికే మోడీ గారు పంపినాక. ఎలక్షన్స్ లేవు, ఇప్పుడైతే మీరు కరెక్ట్ ఉంటారు, ఎలక్షన్ అప్పుడైతే మమ్మల్ని చెప్పనియరు, అవునా కదా. మీరు గిట్ట కేసీఆర్ లెక్క వచ్చి అవంతలు ఆడతారని మీరు అందరూ అంటారు. అందుకే అన్ని విషయాలు ఇప్పుడు చెప్తే ఇంకా 2 సంవత్సరాలకు ఎన్నికలు ఉన్నాయి. మేము చెప్పిన విషయాలు నిజమా కాదా అని తెలుసుకునే టైం మీకు ఉంటుంది. అబద్ధాలు చెప్పేటోడికి ఇట్లా రానివ్వడు. అబద్ధాలు చెప్పేటోడు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తాడు, అబద్ధాలు చెప్తాడు, మోసం చేసిపోతాడు. మేము ఎందుకు వస్తున్నామంటే ఇంకా 2 సంవత్సరాలు మేము చెప్పిన విషయాలన్నీ రాసుకోండి. ఇక్కడ మీడియా విలేకరులు వాళ్ళంతా రికార్డు చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవమా కాదా ఆలోచించే ఇలా ఎన్నికలు వచ్చాక మోడీ గారి గుర్తు పువ్వు గుర్తు మీద మీరు ఓటేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ రాజ్యం రావాలక. మోడీ గారు పేదోడు కాబట్టి పేదోళ్ళ బాధలు తెలుసు కాబట్టి పేదోళ్లకు ఈ దేశంలో మొత్తం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. కానీ డబ్బు నుండి ఇస్తాడు, డబ్బు నుండి ఏసీ రూమ్లో కూర్చున్నాడు, గడిలో కూర్చున్నాడు. 100 గదులు పట్టుకుని రోజుకో రూమ్లో ఉంటాడు కేసీఆర్. 100 గదులు పట్టుకున్నాడు. మొత్తం అన్నింటిలో ఏసీ అట. ఏ రాత్రి ఏ రూమ్లో ఉంటాడు ఎవరి తెలియదు, ఎవరికి దొరకడు. మీ పేదలతో మాట్లాడినాడు, బయటికి వెళ్ళకూడతాడు, అవునా కదా. అందుకే పేదోళ్ళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే పువ్వు గుర్తు ప్రభుత్వం రావాలి. 14 మంది చచ్చిపోయారు కాబట్టి చచ్చిపోయారు వాళ్ళందరూ. అంత పేదోళ్ళు చచ్చిపోయారు, డబ్బులు చచ్చిపోయాడా? కేసీఆర్ దెబ్బలు తిన్నాడా? కేసీఆర్ బిడ్డ దెబ్బలు తిన్నాడా? కేసీఆర్ కొడుకు దెబ్బలు తిన్నాడా? కేసీఆర్ అల్లుడు పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపెట్టి దొరకలే. ఆయన పెట్రోల్ మంచిగా పోసుకున్నాడు కానీ శ్రీకాంతాచారి పేదోడ. శ్రీకాంతాచారికి పెట్రోల్ దొరికి అగ్గిపెట్టి దొరికి చచ్చిపోయిన పాపం. సుమన్ అనే పేదనే అట్లా ట్రైన్ వస్తుంటే ఎదురుగా పోయి జై తెలంగాణ అని చెప్పి ట్రైన్ కెదురు చచ్చిపోయాక పేదోడు సుమన్ కాబట్టి. ఈశాంత్ రెడ్డి పేదోడు అక్కడ చచ్చిపోయాడు. పోలీస్ కిష్టయ్య గిట్టే టవర్కి అందరి ముందు బుల్లెట్తో కాల్చుకోండాక. ఎందుకు కాల్చుకోండి తెలుసా అక్క? వీళ్ళందరూ మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి, మీకు భూములు వస్తాయి, మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా పేదోళ్ళు చచ్చిపోయారు. కాబట్టి పేదోడు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఇలా పేదోళ్ళ ప్రభుత్వం రావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి. పువ్వు గుర్తును ఆలోచించండి, మోడీ గారి గురించి ఆలోచించండి. మేము చెప్పిన విషయాలు 2 సంవత్సరాల టైం ఉన్నది. మేము చెప్పింది వాస్తవమా కాదని గ్రహించే మీరందరూ ఓట్లే అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత బ్రహ్మాండంగా స్వాగతం పలికినటువంటి లింగవాయి గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరు కలిసి ఉండాలక్క. అన్న ఇట్లా మేము పోగానే టీఆర్ఎస్ వస్తాడు, ఒకటి నీది ఈ కులం, నీది ఈ కులం, నీది ఈ వాడ, నీది ఈ గల్లీ, నీది ఆ గల్లీ అంటారు. అందరూ ఓటు అంతా గంపగుత్త ఓట్లు వేస్తామంటేనే ఇలా భయపడతారు రాజకీయ నాయకులు, అవునా కదా. అట్లా అందరు కలిసి ఉండండి, కలిసి ముందుకు పోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.